వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని సోనియమ్మ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ సందర్భంగా రైతులకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడతగా రైతులకు 1 లక్షలోపు రుణమాఫీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఆగస్టు 15 నాటికి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించే సందర్భంగా గ్రామంలోని రైతులు సంతోషాలతో సంబరాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ యొక్క ఉత్సవాల్లో గీసుకొండ మాజీ ఎంపీపీ సౌజన్య చాడా కోమరారెడ్డి, వీరగోని రాజ్ కుమార్, గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్, కార్యదర్శి కుసుం రమేష్, మత్సాపూర్ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు లక్కర్స్ రవి, ఊకల్ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నాగరాజు, చెన్నారపు నాగరాజు, మరి రాయలింగు, మంద రమేష్, జన్ను రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్, గీసుకొండ మండల పార్టీ అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు అంటే ఇప్పుడు 4 గంటల వరకు మన తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఒకటే దఫాలో చేసినందుకు గీసుకొండ మండలం ప్రతి గ్రామాన ప్రతి హెడ్ క్వార్టర్లో ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల పక్షాన ఎప్పటికి ఉంటుందని ఒక నిదర్శనము. ఏదైతే నిన్న జరిగిన తొలి ఏకాదశి అంటే ఏ పండుగలు అయితే మొదలు పండుగతో స్టార్ట్ అవుతుందో రైతులకు ఈరోజు రుణమాఫీ నుంచి ప్రతి రైతుకు ప్రతి పేదానికి ఇది ఒక సంబరంగా జరుపుకుంటూ ఏదైతే మా గీసుకొండ మండలం పరకాల నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి మా మండలం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఒక దసరా పండుగ, ఒక దీపావళి వచ్చినంత సంతోషంతో ఈనాడు రైతులందరూ మునిగి తేలినారు. దీనికి సందర్భం ఏంటంటే 2022లో రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి వరంగల్ డిక్లరేషన్లో రైతులకు మరి అనేక కష్ట నష్టాలకు గురవుతున్న రైతులకు, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతులకు మరి 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఆ రోజు ప్రకటించిన సందర్భంగా మరి ఈరోజు మరి తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ప్రజలకు కానుకగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా ఈరోజు 1 లక్ష రూపాయలు మరి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 7,000 కోట్ల రూపాయలను మరి వీరికి రుణమాఫీ చేయడమే కాకుండా 2 లక్షల కోట్ల వరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే 31,000 కోట్ల రూపాయలు మరి ఏకకాలంలో చేస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి గీసుకొండ మండలం తరఫున, గీసుకొండ పరకాల నియోజకవర్గం తరఫున మరి మా రేవూరి గారి ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల ముఖాల్లో మరి ఆనందం చూస్తున్న ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వాన్ని ఇచ్చినందుకు మరి ప్రజల యొక్క రుణం తీర్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఎలక్షన్ల మేనిఫెస్టోలో మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఏదైతే రైతులకు చేస్తానన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు 1 లక్ష రూపాయల రుణమాఫీ రైతులకు చేయడం జరిగింది. ఫస్ట్ విడత, రెండో విడత కూడా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చారో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వాలు మాట ఇచ్చి రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చేయకుండా మోసం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా రైతుల పక్షాన ఉండి ఈరోజు రైతుల ఇబ్బందులు తెలుసుకొని రైతులకు రుణమాఫీ చేయడం వల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే 6 గ్యారెంటీల్లో భాగంగా ఉచిత బస్సు, ఉచిత కరెంటు, గ్యాసు 500కే, ఈ రకంగా ఇంకా ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో దాన్ని కూడా 10 లక్షలకు పెంచడం జరిగింది. ఈరోజు రైతు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని నిరూపించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో పేదలకి చాలా రకాల ఇంకా ఇందిరమ్మ ఇల్లు అయితే ఏదైతే ఉందో అదేవిధంగా పెన్షన్లు కూడా త్వరలోనే పెంచడం జరుగుతుంది. కావున ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయేది ప్రభుత్వం మళ్ళీ కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది. కాబట్టి ఈరోజు మా గీసుకొండ మండలం రైతుల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, రేవూరి ప్రకాష్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము.